విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 26. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి వెళ్దాం. జై, ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే ఇలా కార్లో తెచ్చి పడేసావేంట్రా, నాకు బాగా నిద్ర వస్తుంది, హ్యాపీగా నిద్రపోతున్న వాడిని బలవంతంగా ఎత్తుకొచ్చి పడేసావు, ఎక్కడికి రా ఇంత నైటు అని ఆవలిస్తూ ఫ్రంట్లో కూర్చొనున్న రుద్ర వైపు చూస్తూ, నీకేమైనా చెప్పాడే రుద్ర, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో? రుద్ర నోరు తెరిచేలోగా, రేయ్ నోరు తెరిచావో రోడ్డు మీదకి విసిరేస్తాను, నోరు మూసుకొని కూర్చో, వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది అంటూ మిర్రర్ నుండి ఆన్సర్ ఇస్తాడు జై. నాకు రేపు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయిరా, అయినా నీకేం తెలుసు నా బాధ, హ్యాపీగా పెళ్లి చేసుకొని నీ పెళ్ళాంతో బాగా ఎంజాయ్ చేస్తున్నావు, మరి నేను ముడ్డి కిందకి 25 సంవత్సరాలు వచ్చినా నా మొహానికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, నచ్చక ఇన్ని ఇయర్స్కి ఒక్క పిల్ల నచ్చింది, రేపు ప్రపోజ్ చేద్దాము అనుకున్నాను, అన్నీ రెడీ చేసుకున్నాను, నువ్వేంట్రా బాబు నా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసేలా ఉన్నావు. నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేయకపోతే కొంపలేం మునిగిపోవలే కానీ అంటే దేశానికి కూడా వచ్చే నష్టం ఏం లేదు, కానీ రేపు మనకి ఇంపార్టెంట్ వర్క్ ఉంది, సో మీకు ఏమైనా వర్క్స్ ఉంటే ఇద్దరు పోస్ట్ పోన్ చేసుకోండి. అనుకున్నాను ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అని పళ్ళు నూరుతూ, ఏంటబ్బా నా లవ్ స్టోరీ ఎలాంటి ట్విస్ట్లు బ్రేక్లు లేకుండా హాయిగా సాగుతుంది అనుకున్నా, పెట్టావుగా ఫిట్టింగు, నన్ను మాన్యాన్ని కలవకుండా అడ్డుకుంటున్నావు కదా, నీకు కూడా ఇదే నా శాపం, నేను మాన్యాన్ని కలిసే వరకు నువ్వు ఆద్యాను అస్సలు కలవకూడదు అని కోపంగా చెప్పి మొహం తిప్పుకుంటున్న అమర్ని చూసి వెటకారంగా నవ్వుతూ, ఇప్పుడు మాత్రం మేము కలిసే ఉంటున్నామా ఏంటి, అయినా ఈ విషయం మీకు చెప్పలేను, అంతా నా కర్మ, నువ్వు పెళ్లి కాకుండా ఎలా బ్యాచులర్గా ఉన్నావో పెళ్ళైనా సరే నేను కూడా అంతే బ్యాచులర్గా బతుకుతున్నాను, అది మీ అందరి దృష్టిలో దేవత, నాకు మాత్రం కొరివి దెయ్యం అని ఆద్యాను తిట్టుకుంటూ డ్రైవింగ్ మీద ఫోకస్ పెడతాడు. కాసేపటికి జై కార్ సిటీకి దూరంగా ఉన్న ఒక ఫార్మా హౌస్ దగ్గర ఆగుతుంది. కార్ దిగిన అమర్ నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్లేస్ను చూసి, హబ్బా ఎంత పీస్ఫుల్గా ఉంది, అవును ఎవరిదిరా ఈ గెస్ట్ హౌస్, భలే ఉంది అని నవ్వుతూ, ఇక్కడ ఏదైనా పార్టీ జరుగుతుందా, అందుకే వచ్చామా, పోనీలే తాగి కూడా చాలా డేస్ అవుతుంది, హ్యాపీగా నైట్ మొత్తం ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటూ, సారీ జై ఇందాకేదో వాగేశాను, ఎనీవే ఇంకెందుకు లేటు, పదండి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి కుమ్మేద్దాం అని హుషారుగా చెప్పగానే జై రుద్ర ఒకరినొకరు చూసుకొని లోపలికి నడుస్తారు. అమర్ కూడా తన మొబైల్ను సైలెంట్లో పెడుతూ, అనవసరంగా కాల్స్ చేసి ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు, అందుకే మొబైల్ని సైలెంట్లో పెట్టేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటూ లోపలికి ఎంటర్ అయిన అమర్కి ఎక్కడ చూసినా అమ్మాయిలే కనిపిస్తారు. ఏంట్రా ఇది, ఒక్క మగ పురుషుడు కూడా కనిపించడం లేదు, ఇంతమంది అమ్మాయిల మధ్య మనమేనా అబ్బాయిలం అనుకుంటూ, అందరూ ఎందుకురా అలా మనల్ని వింతగా చూస్తూ ఉన్నారు అని జై వెనకే నడుస్తూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న అమ్మాయిలందరూ తమ అందాలను కనువిందులు చేసేలాగా బాడీ ఎక్స్పోజ్ చేస్తూ చీరలు కట్టుకొని అందంగా మేకప్ వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని గుప్పుమంటూ ఉన్న పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని వయ్యారంగా నిల్చుకొని చూస్తూ ఉంటారు. జై ఆగరా, నిజం చెప్పు, ఇది నిజంగా పార్టీ జరిగే ప్లేసేనా, ఇక్కడ అందరూ చాలా వియర్డ్గా ఉన్నారు, ఎవర్రా వీళ్ళంతా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తన వైపే సెక్సీగా చూస్తూ ఉన్న అమ్మాయిలను విసుగ్గా చూస్తూ జై వైపు కోపంగా చూస్తూ అడుగుతాడు. ఇక్కడ పార్టీ జరుగుతుంది అని నేను నీకు చెప్పానా, చెప్పలేదే, నీ అంతటి నువ్వే డిసైడ్ అయ్యావు, అది నా మిస్టేక్ కాదు, ముందు నువ్వు నా షర్ట్ వదులు, ఇక్కడికి మనం ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చాము అని చుట్టూ చూస్తూ తనని చూసి నవ్వుతూ ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. జై జై రీ చ వెళ్ళిపోయాడు అని విసుగ్గా తల తిప్పి, రుద్ర అట్లీస్ట్ నువ్వైనా చెప్పు అసలేంటిదంతా, సైలెంట్గా ఉండు, నువ్వు అనుకున్నది నిజమే, ఇక్కడ సీక్రెట్గా రన్ చేసే ప్రాస్టిట్యూషన్ హౌస్, ఇక్కడికి హై ప్రొఫైల్ పీపుల్స్ అండ్ బిగ్ షాట్స్ అండ్ సెలబ్రిటీస్ మాత్రమే వస్తూ ఉంటారు. ఏంటి అని నోరు తెరిచి షాక్ అవుతూ, చిచ్చి వాడితో ఫ్రెండ్షిప్ చేసి నువ్వు కూడా చెడిపోయావా రుద్ర, నిన్ను మార్చేశాడా వాడు అని కోపంగా చూస్తూ, అయినా నిన్ను మాయా లవ్ చేస్తుంది, ఆ విషయం మర్చిపోయి ఇక్కడికి వాడితో పాటు ఎంజాయ్ చేయడానికి వస్తావా, ఈ విషయం మాయాకి తెలిస్తే నిలువున ఒకసారి అడ్డంగా ఒకసారి నరికేస్తుంది, ఆగు ఇప్పుడే తనకి కాల్ చేసి చెప్తాను. ఏం చేస్తున్నావు నువ్వు అని అమర్ మొబైల్ కంగారుగా లాక్కొని, నిజం తెలుసుకోకుండా ఏంటి నువ్వు చేస్తుంది, అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా, ఇక్కడికి అందరి మగవాళ్ళు ఎందుకు వస్తారు, మీరు కూడా అందుకే కదా వచ్చింది అని మొహాన్ని చిరాగ్గా పక్కకు తిప్పుకుంటాడు. నీకు నువ్వు అన్నీ ఊహించుకోవద్దు స్వామి, మనం ఇక్కడికి వచ్చింది హరీష్ కోసం, అసలు ఏం జరిగిందంటే అని జై తనకు చెప్పింది మొత్తం అమర్కి అర్థమయ్యేలాగా చెప్తాడు రుద్ర. హో గాడ్, ఇంత జరిగిందా, అయ్యో పాపం, మన కోసం హెల్ప్ చేసి ఆ అమ్మాయి రిస్క్లో పడింది, మనం ఎలా అయినా ఆ అమ్మాయిని సేవ్ చేయాలి,
అందుకే ఇక్కడికి వచ్చాం. ఎలాగైనా వాడిని పట్టుకొని 4 పీకితే వాడే చెప్తాడు. అది సరే, జై ఎక్కడ కనిపించడం లేదు. దేనికైనా కనెక్ట్ అయ్యి రూమ్లోకి వెళ్ళి ఎంజాయ్ కానీ చెయ్యట్లేదు కదా. వాడికి అసలే అమ్మాయిల వీక్నెస్. అమర్ తల మీద మొట్టి అక్కడ చూడు అని ఎదురుగా చూపించగానే జై హరీష్ కాలర్ పట్టుకుని లాక్కుంటూ వస్తూ కనిపిస్తాడు జై. అమర్ నవ్వుతూ వీడు ఇంత ఈజీగా ఎలా దొరికేశాడు జై అని ఎదురుగా వెళ్తూ అడుగుతాడు. వీడికి అమ్మాయిల పిచ్చి బాగా ఉంది. పైగా వీడి హైదరాబాద్లో ఎక్కువగా ఉండేది ఇక్కడే అని నాకు బాగా తెలుసు. అందుకే వీడి మొబైల్ ట్రాక్ చేసి ఎక్కడున్నాడో తెలుసుకున్నాను అని పారిపోవడానికి ట్రై చేస్తూ ఉన్న హరీష్ చెంపలు పగలగొడతాడు. రేయ్, అసలు నన్ను ఎందుకు తీసుకుని వెళ్తున్నారు? మర్యాదగా నన్ను వదలండి. ఇప్పటికే మీరు చాలా చేశారు. అయినా నేను మీ జోలికి రాకుండా నా పని నేను చేసుకుంటూ ఉంటే మధ్యలో నన్ను కొట్టి బలవంతంగా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ఏంట్రా నువ్వు చేసే పని? పద ముందు అని జై హరీష్ను చావ కొడుతూ నిన్ను తీసుకుని రావడానికి ఇప్పుడు నాకు ₹1,00,000 బొక్క అని హరీష్ను బ్యాక్ సీట్లోకి తోసి వెనకే కూర్చొని హరీష్ పారిపోకుండా తన గుండెల మీద కాళ్ళు పెట్టుకుని సిగరెట్ తాగుతూ ఉంటాడు. అమర్, కార్ స్టార్ట్ చేయి అని సీరియస్గా వినిపించిన జై వాయిస్కి అమర్ డ్రైవింగ్ సీట్లో రుద్ర పక్కనున్న సీట్లో కూర్చుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం జై అని అడుగుతూ ఉన్న రుద్ర వైపు చూస్తూ నా గెస్ట్ హౌస్కి వెళ్దాం. అది కూడా రీసెంట్గా కొన్నాను. చాలా మందికి దాని అడ్రస్ కూడా తెలియదు అని రింగ్ అవుతూ ఉన్న హరీష్ మొబైల్ లాక్కొని దూరంగా విసిరి కొట్టగాని అది 4 ముక్కలవుతుంది. చేతికున్న స్మార్ట్ వాచ్, మెడలో చైన్ అండ్ బ్రేస్లెట్ ఇలా అన్నీ కూడా లాక్కొని దూరంగా విసిరి పడేస్తాడు. అనవసరంగా నాతో పెట్టుకున్నారు. మిమ్మల్ని అంత ఈజీగా వదలడు మా డాడీ. తను బయటకు వచ్చాక మీకు ఒక్కొక్కరికి నరకం చూపించకుండా వదిలిపెట్టాడు. ఏంట్రా నీ బాబు చూపించేది? నీ బాబు బయటకు వచ్చే వరకు నువ్వు బతుకుంటే కదా. అయినా మగాడివైతే నేరుగా నన్ను టార్గెట్ చేయాలి కానీ అనవసరంగా అమ్మాయిని ఎందుకు తీసుకుని వెళ్ళావు? నేను అమ్మాయిని తీసుకుని వెళ్ళడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ముయ్యరా నోరు అని హరీష్ నోరు తెరవకుండా కొట్టి అమర్కి తన గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి డైరెక్షన్స్ చెప్తూ కాసేపటికి గెస్ట్ హౌస్కి రీచ్ అవుతారు. హరీష్ కాళ్ళు చేతులు కట్టేసి తనని ఒక డార్క్ రూమ్లో లాక్ చేసి వీడి నుండి ఎలా నిజాలు రాబెట్టాలి అని ముగ్గురు కాసేపు డిస్కస్ చేసి అన్ని రూమ్స్ లాక్ చేసి వాచ్మెన్తో జాగ్రత్తగా అన్నీ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మిడ్నైట్ 2 అవుతుంది. రూమ్కి వెళ్ళిన జైకి టెడ్డీ బేర్ను హక్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది ఆద్య. తనని అలా చూసిన జై నవ్వుతూ తన బుగ్గ మీద చేయి వేయబోయి లేదు, అలాంటి ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వకుండా అమ్మోని అస్సలు టచ్ చేయకూడదు అని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి దూరుతాడు. కాసేపటికి ఫ్రెష్ అయిన జై డ్రెస్అప్ అయ్యి ఆద్యాను దగ్గరికి లాక్కొని నుదుటిన ముద్దు పెడుతూ నేను ఇలా హక్ చేసుకుంటూ పడుకుంటే చాలమ్ము, నా బాడీకి అమ్మాయి కావాలి అన్న థాట్ కూడా రావడం లేదు. నువ్వు గమనించావా? మన మ్యారేజ్ అయినప్పటి నుండి నేను నా ఫ్లాట్ వైపు వెళ్ళలేదు అండ్ ఏ అమ్మాయితోనూ మాట్లాడట్లేదు. ఇదంతా నీ వల్లే. నువ్వు నాకు దగ్గరగా ఉంటే చాలు, నాకు ఎలాంటి థాట్స్ రావట్లేదు. నువ్వంటే ఎంత కోపం ఉందో అంతే లస్ట్ కూడా ఉంది అని నవ్వుతూ లస్ట్ అన్నందుకు నీకు నా మీద కోపం వచ్చినా సరే నాకు నీ బాడీ స్ట్రక్చర్ అండ్ నీ నుండి న్యాచురల్గా వచ్చే ఫ్రేగ్రెన్స్ అంటే చాలా ఇష్టం. నువ్వంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్. నువ్వు దగ్గరగా ఉంటే ఇదిగో ఇలాగే ఇంత డీప్గా నిన్ను హక్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు, బట్ నాకు ఈ ఫీలింగ్ బాగా నచ్చింది అని మండుతూ ఉన్న కళ్ళని అలాగే మోస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకుంటాడు. ఆద్య కూడా అప్పటికే డీప్ స్లీప్లో ఉండడంతో చలికి మరింతగా జై గుండెల్లో మొహాన్ని దాచుకుని హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది. 8 అవుతూ ఉన్న ఇద్దరు రూమ్లో నుండి బయటకు రావడం లేదేంటి? అసలు రూమ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అని కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు అదే ఫ్లోర్లో ఉన్న హాల్లో తిరుగుతూ ఉంటుంది రేణుక. గుడ్ మార్నింగ్ వదిన అని నవ్వుతూ విష్ చేస్తూ ఉన్న శైలుని చూసి పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ వదిన అని నవ్వుతూ తను తీసుకొచ్చిన కాఫీ కప్ తీసుకొని తాగుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది వదిన, మీరు లంచ్ అయ్యాక వెళ్తున్నారు కదా, అందుకే మీకోసం స్పెషల్స్ అన్నీ చేయిస్తున్నాను. పిల్లలు ఇంకా లేవలేదా అని ట్రేలో కాఫీ కప్స్ అన్నీ పట్టుకొని ఆద్య రూమ్ వైపు చూస్తూ అడుగుతుంది. లేచినట్టున్నారు వదిన, వాళ్ళకి కాఫీ నేను ఇస్తాను కానీ మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ వర్క్ చూడండి. అయ్యో మీకెందుకు శ్రమ అంటున్న శైలు చేతిలో నుండి ట్రే లాక్కొని ఇందులో శ్రమ ఏం లేదు, నా కొడుకు కోడలికి ఆ మాత్రం ఇవ్వలేనా చెప్పండి, మీరు వెళ్ళండి వదిన అని బలవంతంగా శైలుని కిందకి పంపించేసి ట్రే పట్టుకొని రేణుక ఆద్య రూమ్ వైపు వెళ్తుంది. లక్కీగా నైట్ జై రూమ్ డోర్ లాక్ చేయకపోయేసరికి డోర్ హ్యాండిల్ మీద చేయి వేయగానే డోర్ ఓపెన్ అవుతుంది. రూమ్లోకి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళిన రేణుకాకి బెడ్ మీద నడుము వరకు బెడ్షీట్ కప్పుకొని టైట్ హగ్తో నిద్రపోతూ ఉన్న ఇద్దరిని చూసి
తన రక్తం ఉవ్వెత్తున కుతకుత ఉడికిపోతూ ఉంటుంది. వాళ్ళని అలా చూస్తూ ఊరికే ఉండలేక కోపంగా ట్రైను నేల మీదకి విసిరికొట్టి ఇద్దరిని నిద్రలేపేసి ఇద్దరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. కప్స్ పగిలిన శబ్దంకి నిద్రలేచిన ఇద్దరు అయోమయంగా ఒకరినొకరు చూసుకుని రేణుక వైపు చూస్తారు. ఇప్పుడు రేణుక జైకి ఏం ఆన్సర్ ఇవ్వనుంది? రేణుక కోపానికి జై రీజన్ తెలుసుకోగలడా? రితిక హరీష్ దగ్గర లేదని జైకి తెలిస్తే జై ఏం చేయబోతున్నాడు? హరిణికి హరీష్ కిడ్నాప్ గురించి తెలిస్తే రితికాను వదిలేస్తుందా లేదా ఇంకొంచెం టార్చర్ పెడుతుందా? ఇంతకీ మాదేశ్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడు? మనం ఇవన్నీ కమింగ్ ఎపిసోడ్లో చూద్దాము. అండ్ నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, లైక్ జై క్యారెక్టర్ నాకు అస్సలు నచ్చట్లేదు, ఆద్యాని పెళ్లి చేసుకున్నా సరే జై ఎందుకు అలా ఉన్నాడు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ జై మ్యారేజ్ అయినప్పటి నుంచి అసలు ఏ అమ్మాయిని కూడా చూడట్లేదు, ఏ అమ్మాయి దగ్గరకు కూడా వెళ్ళట్లేదు కదా. మీరెందుకు జై క్యారెక్టర్ నచ్చట్లేదు అంటున్నారు? జై ఆద్యతోనే ఉంటున్నాడు, ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళట్లేదు కదా. నాకు అర్థం కావట్లేదు ఎందుకు జైని అంత నెగిటివ్గా చూస్తున్నారు. రితికాని టార్చర్ చేస్తుంది జై కాదు, రాహుల్. మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారేమో ఒకసారి చూసుకోండి. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.